పేరు సుష్మా, ఆయన పేరు నవీన్, మీ పేరు నాకు తెలియదు. రాణి. అందరికి అత్త. రాణి. రాణి రాణి. రాణి అత్త fans. అమ్మో, నిన్ననే వచ్చింది పోస్ట్. కమెంట్స్ లో రాణి అత్త ఫ్యాన్స్. ఓకే, మరి ఆ దీక్షిత ఎవరు? ఆ దీక్షిత కూడా నేనే. ఇదేంటి, మీకు ఇంకో పేరు ఉందా? నాది చాలా పెద్ద పేరు. అమ్మో, వీర వెంకటి ఇలా ఏమైనా ఉందా? అంత పెద్దది కాదు, కానీ మా డాడీ నాకు సుష్మా దీక్షిత రాజ్ కుమారి అని పేరు పెట్టారు. 3 పేర్లు పెట్టారు. రాజ్ కుమారి కదా, ఆహా, 4 4 పేర్లు పెట్టారు. అందులో అంటే స్కూల్ కి వెళ్ళినప్పటి నుంచి మరీ పెద్దదైపోతుందని వాళ్ళు అంటే అప్పుడు దాన్ని సుష్మా దీక్షితగా పెట్టారు. ఓకే. ఫస్ట్ లో సుష్మా ఉంటది కాబట్టి అందరూ సుష్మా అని పిలుస్తారు. కానీ మా డాడీకి దీక్షిత అన్న పేరు అంటే ఇష్టం, సో క్యాజువల్ గానే ఇంకా సరే మా డాడీకి ఇష్టం, నాకు కూడా అది కొంచెం కొత్తగా ఉంది కదా అని నేను అది పెట్టుకున్నా. కానీ ఎప్పుడు అడగలేదు ఎందుకు నన్ను అంత పెద్ద పేరు పెట్టారు నాకని. అలా ఏం లేదు, ఎక్కువ ప్రేమ, అందుకే ఎక్కువ పేరు పెట్టారు. ఎక్కువ మీరు ఒకరే కూతురా? నేను ఒక్కదాన్నే, అందుకే అంత పెద్ద పేరు. అందరికి పెట్టాలనుకుంటే మీకు పెట్టేసినట్టున్నారు. అన్ని దేవుళ్ళని కలిపి తనకు పెట్టేశారు. ఓ, దేవుళ్ళని కలిపి పెట్టేశారు ఇవన్నీ. యాక్చువల్ అందులో అది కూడా ఉంది. ఓకే. సో సంతోషి మాత అన్నట్టు సుష్మా అలా తీసుకున్నారనమాట. సంతోషి మాత, మీరు తెలుగు అమ్మాయి కాదా? అంటే లైక్ దేవుడి పేరంటే లైక్ అంటే సంతోషి మాతని యాక్చువల్లీ నార్త్ సైడ్. అవును, మన దాంట్లో ఫ్రైడేస్ పూజిస్తారు. సో అలాగా అలా కనెక్షన్స్, డాట్స్ ఇలా కనెక్ట్ చేసుకోవాలి. బటర్ఫ్లై నిన్న రాత్రే చూస్తుంది నాన్న ప్రేమతో సినిమా. ఓ, అదే ఎక్కడ కనెక్ట్ అవుతుంది, అక్కడ కనెక్ట్, ఇక్కడికి వచ్చి ఇలా వచ్చింది. సో ఎక్కడి నుంచి మీ ఫ్యామిలీ మొత్తం సపరేట్ గా చెప్పొచ్చు మీరు? అంటే మీకు 2 ఫ్యామిలీస్ కదా బేసికల్లీ. యాక్చువల్లీ మా నేటివ్ అయితే శ్రీకాకుళం. ఓకే. మా హస్బెండ్ ది వైజాగ్. అంటే హస్బెండ్ అనగానే మరి కొత్తగా మీరు భర్త గారు అట్లా ఏమన్నా? మా శ్రీవారి గారిది వైజాగ్. మీరు రిపీట్ మోడ్ లో చూసుకోండి, ఇది ఒక్కటి కట్ చూస్తున్నాను. అంటే నార్మల్ గా ఇంట్లో క్యాజువల్ గా ఉంటాం కదా, సో అందుకు అనుకుంటే కొత్తగా ఇల్లు గజ్జాలతో ఉంటారు, అందుకు అదే పని ఉంది హస్బెండ్ అని. ఇల్లు గజ్జాలతో ఉంటారా? అబ్బో బాగా. మీరే దగ్గర నుండి విట్నెస్ చేసి ఉంటారు కాబట్టి ఎలా నేను దీనికి సపోర్ట్ ఎక్కువ. ఇదేంటి? అదే కదా, నేను అందుకే షాక్ అయింది. అయ్యో, మా తన కూతురా నేను కొడుకా అన్నట్టు. పాపం అండి. పర్లేదులేండి, నేను చేసే వాటికి అలాగే ఉండాలి సపోర్ట్, లేకపోతే ఛత్రపతి మూవీలో డైలాగ్ ఉంటది కదా, మీ అమ్మ కాదురా మా అమ్మ. సో అది సెట్ అవుతుంది అనమాట, మీ అమ్మ కాదు మా అమ్మ. అదేంటి మీరు కోడలంటే రాచిరం పని పెట్టాలి తెలుగు సీరియల్లో అసలు ఏం లేదు. అసలు అలా ఆ ఆలోచనే నాకు రాదు అసలు. మా పాప ఎలాగనో తిను అంతే. అంటే కోడలు పెళ్ళయి వచ్చింది అని ఆ థాటే నాకు ఉండదు. మెయిన్ తను ఏదో అనాలి అంటే మనం ఏదైనా పాయింటెడ్ చేయాలంటే ప్రతిదానికి చేయొచ్చు. అది చేయకుండా మామూలుగా నార్మల్గా ఉంటే వాళ్ళే నేర్చుకుంటారు. నాకు అది ఇష్టం. ఆ రీల్స్ లో కూడా మీరిద్దరు కలిసి నేను ఇంకా కొంచెం నెగటివ్ షేడ్ ఏదైనా పెడదాం అంటే అసలు టేక్ రాదు, మనసులో ఉండదు కదా. కొంచెం సీరియస్ గా తిట్టుతాన్ని నవ్వేస్తా ఉంటది, నేను తిట్టలేను అని. మా అత్త ఎవరంటే మా అత్త కాదు, మా ఆయన మా అత్త. నేను ఎంత సతాయిస్తాను అసలు, సరిగ్గా చేయి సరిగ్గా చేయి. నాకు అత్త నాకు అమ్మ. నాకు మెయిన్ అది ఇష్టం ఉండదు అసలు. నేనే అలా లేదు ఇలా లేదు అంతే. నాకు అంటే ఇలా ఉండాలి అని అనుకోను, నా మనసులో అదే ఉంటది, అదే ఇంకా అంతే. ఎందుకు మీ పెళ్ళైనప్పుడు ఎట్లుండింది? మీ అత్తగారు అట్లా చూడలేదా మిమ్మల్ని? కోడలంటే అలానే ఉండాలి అంటే నేను పెరిగే విధానంలో నాకు ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉండేవి ఇంట్లో. బయటికి వెళ్ళేది ఎక్స్పోజ్ చేసేవి ఏమి ఉండేవి కాదు. కానీ మా పిల్లలు ఇద్దరిని మాత్రం బాగా చదివించాలి అనేది మా హస్బెండ్కి నాకు బాగా ఉన్న కోరిక, థాట్. అక్కడి నుంచి అలా అలా 1 by 1 స్టెప్ బై స్టెప్ మేము పైకి వచ్చాం. ఎక్కువగా మా హస్బెండ్ సపోర్ట్, మాకు ఫ్యామిలీ ఏం సపోర్ట్ లేదు మెయిన్. అందుకు వచ్చిన అమ్మాయి కానీ అల్లుడు కానీ ఎవరైనా మేము 6 members ఒక గ్రౌండ్, 6 members ఒక గ్రౌండ్ మాకు. అందులో మనవరాలు ఉంది, అది మెయిన్ అంతే. అందుకు దీనికి ఆ ఫీలింగ్ ఉండనివ్వను, నేను కూడా ఉండను. అంటే తను నాకు ఇంపార్టెంట్ ఇస్తుంది, నేను తనకి ఇంపార్టెంట్ ఇస్తున్నాను అంతే. మాకు ఇద్దరిలో డిఫరెన్స్ రావట్లేదు, అందుకు ఇంకా అది అలా జరిగిపోతుంది. లేకపోతే కొత్త కోడలు కదా, కొత్తగా పెళ్ళి అంటే మాకు 10 years నుంచి తెలుసు నాకు కూడా, నేనే చెప్తున్నా.
ఫ్యామిలీ కూడా వాళ్ళందరూ తెలుసు మాకు. ఆ 10 years నుంచి తెలియడం వల్ల నాకు ఒకసారి హెల్త్ బాగాలేనప్పుడు తిను కోడలు అయ్యి వస్తే బాగుండు అనేది నాకు థాట్ వచ్చింది ఒక 5 years బ్యాక్. ఓకే, అంటే చాలా సివియర్ గా హెల్త్ బాగాలేకుండా. అంటే అది హాస్పిటలైజ్డ్ అయ్యారు. మనసులో తిను పడింది నాకు. అది అలా అలా రావడం ఇంకా హ్యాపీనెస్ అంతే. బటర్ఫ్లై ఎఫెక్ట్ అక్కడ పెట్టాను నేను. మీరు పెట్టారు, అక్కడ బటర్ఫ్లై పంపించాను. ఇది రైట్ టైం వెళ్ళు. అప్పుడు రైట్ టైం వీడు లేడు, మేము మామూలు ఫ్రెండ్స్ కింద ఉండేవాళ్ళం. ఫ్రెండ్స్ కింద ఉండేవారు, ఇంకా పిల్లలందరూ ఉండేవారు. అలా మాకు అది మెయిన్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హ్యాపీనెస్ అది. ఓకే, కాదు అందుకే మిమ్మల్ని కొంచెం ఊర్ల మీద తిరగమని పంపించేసినట్టున్నారు కదా. వీళ్ళు భరించలేక వీళ్ళిద్దరిని నేను బయటికి వెళ్తాను. అది కూడా అప్పుడు మాకు బయటికి తెలియదు. వీడు ఎయిర్పోర్ట్ లో ఎంఎస్కి వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళతో ఫ్రెండ్లీగా వచ్చింది తిను. వాళ్ళతో వెళ్ళడం ఎందుకని వీడు వెళ్ళిపోయిన తర్వాత మేము మా ఇంటికి తీసుకొచ్చాను నేను. అది ఓ ఇన్సిడెంట్ అది. యాక్చువల్ మా ఫ్రెండ్స్ మేము 5 boys. తిను కూడా మా బ్యాచ్ తో పాటే. తిను ఒక్కరితో అమ్మాయి వచ్చింది ఎయిర్పోర్ట్ కి. బాయ్స్ అందరూ వెళ్ళిపోయారు ఇంటికి రిటర్న్. వాళ్ళతో ఎందుకు పంపించాలని నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయిన తర్వాత చెక్ ఇన్ అది అయిపోయి వచ్చాను అనగానే తిను తనతో పాటు ఇంటికి వెళ్ళింది. మమ్మీ ఫోన్ చేస్తారు, నువ్వేట్ చేస్తున్నావు మా ఇంట్లో. మా పాప కూడా సరే సుష్మాని తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ అంటే సరే అని వచ్చాం. అందరూ సాడ్ గా ఉన్నాం కదా, ఇంకా తినతో కొంచెం మూడిపోయి అంత మామూలుగా ఉన్నామాట. ఆ తర్వాత ఇవన్నీ కోఇన్సిడెంట్ గా జరిగాయి అనేది మాకు గాడ్ గిఫ్ట్ తినంతే. నిజంగా నాకు గాడ్ గిఫ్ట్ మా అత్తమ్మ. అసలు నాకు ఫుల్ సపోర్ట్. నవీన్ గారు, అదే ఐ ఫీల్ పిటీ ఫర్ యు అండి. నేను పోతానండి, నేను పోతాను. నేను ఆల్రెడీ మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ Deja vu డేజావ్ ఎఫెక్ట్ అంటారు కదా, Deja effect నాకు ఎందుకో సేమ్ నిజం అంటే ఆల్రెడీ ఒకసారి జరిగినట్టుగా అనిపించడం ఇప్పుడు నాకు జరుగుతుంది. ఎందుకు ఇది ఆల్రెడీ జరిగింది అనిపిస్తుంది ఎందుకో మాట్లాడుతుంటే ఇలాగా. ఓకే, మెయిన్ అంతే.